రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లేఖ ఆధారాలున్న ఐఫోన్ రెండూ మాయమయ్యాయి. తాగిన మైకంలో నోట్ రాశానని కస్టడీలో వెల్లడించినట్టు తెలుస్తోంది ఉదయ్ కృష్ణారెడ్డి. నోట్పై ప్రశ్నించారు సిపి సజ్జనార్. నోట్ ఎక్కడుందో తెలియదంటూ సమాధానం ఇచ్చాడు ఉదయ్. అవును, ప్రస్తుతం దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన ఆ నోట్, దాంతోపాటు కీలకమైన ఎవిడెన్స్ ఉన్న ఐఫోన్, ఈ రెండు మాయమయ్యాయని చెప్పి పోలీసులు గుర్తించారు. అయితే తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం అరెస్ట్ అవ్వడం జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డి. పోలీసులు 2 రోజుల కస్టడీ కోరిన సందర్భం. ఇన్ఫాక్ట్ పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. అయితే విచారణలో భాగంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన సందర్భంలో ఈ నోట్ అలాగే మొబైల్ ఫోన్ రెండిటి గురించి నిందితుడిని ప్రశ్నించడం జరిగింది సిపి సజ్జనార్. సమాధానం, ఆ రెండు కూడా ఎక్కడున్నాయో తెలియదు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాగిన మైకంలో ఎక్కడో పడేశాడా అంటే ఆ నోట్ రాసినట్లు ఉదయకృష్ణారెడ్డికి క్లారిటీ ఇచ్చాడు. బట్ ఆ లేఖ ఎక్కడుందో తెలియదని చెప్పినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అలాగే తన ఐఫోన్ కూడా ఎక్కడుందో ఉదయకృష్ణారెడ్డి పోలీసులకు చెప్పినట్లు ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఈ ఐఫోన్లో కీలకమైన ఎవిడెన్స్ అనేది ఉంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఓ పక్క నోట్, అట్ ద సేమ్ టైం ఐఫోన్, ఈ రెండు మిస్సింగ్ మీద ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఈ నోట్ అండ్ అలాగే దీంతో పాటు ఐఫోన్, ఈ రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేయడం జరిగిందా పోలీసులు? ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో మాత్రము పోలీసులు మరి అత్తాపూర్ పోలీసులు అయితే ఒక 2 రోజులు కస్టడీ కోరారు ఉపరితల కోర్టుని. అదే విధంగా 2 రోజులు కూడా ఉపరితల కోర్టు పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. పోలీసులు 2 రోజులు కూడా విచారించడం కూడా జరిగింది. విచారణలో భాగంగా ఇక్కడ సిపి సజ్జనార్ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించడం జరిగింది. అప్పుడు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం చాలా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ విచారణలోనే కొన్ని విషయాలు కూడా వెల్లడయ్యాయి. అవును, నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు, నాకు ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పాను, తప్పేముంది అనే నిర్లక్ష్యం కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక గతంలో చూసుకున్నట్లయితే కూడా ట్రైనీ ఐపీఎస్ మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, తన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే తను బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వార్తలు కూడా వినిపించినప్పటికీ కూడా ఇదంతా డైవర్ట్ చేయడానికే తను ఒక నాటకం ఆడినట్టుగా కూడా పోలీసులు తేల్చడం జరిగింది. అప్పుడు తను ఒక నోటు రాసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ నోటు లేదు. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి తరలించాక తన దగ్గర అంతకు ముందే తన దగ్గర ఒక ఐఫోన్ లభ్యమైనట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఐఫోన్ ఎక్కడ పోయింది, ఏమైంది అనేది ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. అదే విషయంలో సిపి సజ్జనార్ అడగడం కూడా జరిగింది. నీ వద్ద ఐఫోన్ ఉంది, అలాగే నువ్వు ఒక నోట్ రాశావు, ఆ నోటు కూడా ఎక్కడ ఉంది, ఏంటి, దాంట్లో ఏం రాశావు అంటే కూడా అప్పుడు చెప్పిన సమాధానం కూడా నేను తాగిన మైకంలో రాశాను, కానీ ఎక్కడ పెట్టాను అనేది తెలియలేదు అని చెప్పేసి. అంటే అందులో ఏం రాశావు అని అడిగినప్పుడు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అనేది కూడా పోలీసులు తెలిపిన వివరాలు. ఇంకో విషయం, ఈ రోజు ఉదయము కొన్ని విషయాలు, కీలక విషయాలు కూడా సోషల్ మీడియాలో ఇటు మీడియాలో కూడా చాలా హాట్ టాపిక్ గా మారి సంచలనమే సృష్టించిన విషయం కూడా ఏంటి అంటే కూడా ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో ఇక్కడ సిపి సజ్జనార్ నన్ను సీసీ కెమెరా లేని చోట విచారించారు, నన్ను బెదిరించారు, నా ఫ్యామిలీని కూడా బ్రతకనివ్వను అన్నారు. అలాగే తెలుగు ట్రైనీ ఐపీఎస్ లు ఇంకా అకాడమీలో 13 మంది ఉన్నారు, వాళ్ళని కూడా నాశనం చేస్తాను అని చెప్పేసి నన్ను బెదిరించాడు, బెదిరింపులకు లోన్ చేశాడని కోర్టులో చెప్పుకోవడంతో వివరణ ఇవ్వాలని కోర్టు కూడా ఇక్కడ అత్తాపూర్ సిఐ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా అని. అది కూడా ఒక సంచలనమైన వార్తగా మిగిలింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఉదయ్ కృష్ణారెడ్డి బయటపడుతున్నాయి. తన దగ్గర ఉన్న ఆధారాలను సబ్మిట్ చేయమని అడిగినప్పుడు లేదా ఆధారాలు ఏమున్నాయి అని అడిగినప్పుడు కూడా చాలా నిర్లక్ష్యపు సమాధానం, ఏదో ఒకటి చెప్తూ మాట దాటించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనేది తెలుస్తుంది. అందుకే మళ్ళీ అత్తాపూర్ పోలీసులు కోర్టులో ఒక 2 రోజులు మళ్ళీ కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ
తనను బెదిరించారనే ఆరోపణలపైన వివరణ ఇచ్చిన తర్వాత కోర్టు మాత్రము ఖచ్చితంగా ఆలోచించే పరిధిలో ఉంటాము, ఖచ్చితంగా కూడా ఆలోచించి మళ్ళీ కస్టడీకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే తన నోటు ఎక్కడేశాడు, తను రాసిన లేఖ అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. మరి అది కుటుంబ సభ్యుల వద్ద ఉందా, కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇచ్చాడా, లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్ లో ఏమైనా ఎక్కడైనా దాచాడా, ఈ ఐఫోన్ ఎవరి వద్ద ఉంది, ఎవరికి అప్పచెప్పాడు, లేకపోతే తను ఎక్కడ దాచాడు అనే ప్రయత్నంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అవి వెతికే పనిలో పడ్డారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సచిన్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్లో కీలకమైన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లేఖ అలాగే ఆధారాలు ఉన్న ఐఫోన్ రెండూ మాయమయ్యాయి. తాగిన మైకల్లో నోటు రాశానని కస్టడీలో వెల్లడించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నోటుపై ప్రశ్నించడం జరిగింది సిపి సజ్జనార్. నోట్ ఎక్కడుందో తెలియదంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ఈ ఐఫోన్లో కీలకమైన ఎవిడెన్స్ అనేది ఉంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఓ పక్క నోట్, అట్ ద సేమ్ టైం ఐఫోన్, ఈ రెండు మిస్సింగ్ మీద ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఈ నోట్ అండ్ అలాగే దీంతో పాటు ఐఫోన్, ఈ రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేయడం జరిగిందా పోలీసులు? ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో మాత్రము పోలీసులు మరి అత్తాపూర్ పోలీసులు అయితే ఒక 2 రోజులు కస్టడీ కోరారు ఉపరితల కోర్టుని. అదే విధంగా 2 రోజులు కూడా ఉపరితల కోర్టు పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. పోలీసులు 2 రోజులు కూడా విచారించడం కూడా జరిగింది. విచారణలో భాగంగా ఇక్కడ సిపి సజ్జనార్ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించడం జరిగింది. అప్పుడు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం చాలా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ విచారణలోనే కొన్ని విషయాలు కూడా వెల్లడయ్యాయి. అవును, నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు, నాకు ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పాను, తప్పేముంది అనే నిర్లక్ష్యం కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక గతంలో చూసుకున్నట్లయితే కూడా ట్రైనీ ఐపీఎస్ మహిళ ఎవరైతే ఉన్నారో బాధితురాలు తన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే తను బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వార్తలు కూడా వినిపించినప్పటికీ కూడా ఇదంతా డైవర్ట్ చేయడానికే తను ఒక నాటకం ఆడినట్టుగా కూడా పోలీసులు తేల్చడం జరిగింది. అప్పుడు తను ఒక నోటు రాసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ నోటు లేదు. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి తరలించాక తన దగ్గర అంతకు ముందే తన దగ్గర ఒక ఐఫోన్ లభ్యమైనట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఐఫోన్ ఎక్కడ పోయింది, ఏమైంది అనేది ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. అదే విషయంలో సిపి సజ్జనార్ అడగడం కూడా జరిగింది. నీ వద్ద ఐఫోన్ ఉంది, అలాగే నువ్వు ఒక నోట్ రాశావు, ఆ నోటు కూడా ఎక్కడ ఉంది, ఏంటి, దాంట్లో ఏం రాశావు అంటే కూడా అప్పుడు చెప్పిన సమాధానం కూడా నేను తాగిన మైకంలో రాశాను, కానీ ఎక్కడ పెట్టాను అనేది తెలియలేదు అని చెప్పేసి. అంటే అందులో ఏం రాశావు అని అడిగినప్పుడు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అనేది కూడా పోలీసులు తెలిపిన వివరాలు. ఇంకో విషయం, ఈ రోజు ఉదయము కొన్ని విషయాలు, కీలక విషయాలు కూడా సోషల్ మీడియాలో ఇటు మీడియాలో కూడా చాలా హాట్ టాపిక్ గా మారి సంచలనమే సృష్టించిన విషయం కూడా ఏంటి అంటే కూడా ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో ఇక్కడ సిపి సజ్జనార్ నన్ను సీసీ కెమెరా లేని చోట విచారించారు, నన్ను బెదిరించారు, నా ఫ్యామిలీని కూడా బ్రతకనివ్వను అన్నారు. అలాగే తెలుగు ట్రైనీ ఐపీఎస్ లు ఇంకా అకాడమీలో 13 మంది ఉన్నారు, వాళ్ళని కూడా నాశనం చేస్తాను అని చెప్పేసి నన్ను బెదిరించాడు, బెదిరింపులకు లోన్ చేశాడని కోర్టులో చెప్పుకోవడంతో వివరణ ఇవ్వాలని కోర్టు కూడా ఇక్కడ అత్తాపూర్ సిఐ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా అని. అది కూడా ఒక సంచలనమైన వార్తగా మిగిలింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఉదయ్ కృష్ణారెడ్డి బయటపడుతున్నాయి. తన దగ్గర ఉన్న ఆధారాలను సబ్మిట్ చేయమని అడిగినప్పుడు లేదా ఆధారాలు ఏమున్నాయి అని అడిగినప్పుడు కూడా చాలా నిర్లక్ష్యపు సమాధానం, ఏదో ఒకటి చెప్తూ మాట దాటించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనేది తెలుస్తుంది. అందుకే మళ్ళీ అత్తాపూర్ పోలీసులు కోర్టులో ఒక 2 రోజులు మళ్ళీ కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ తనను బెదిరించారనే ఆరోపణలపైన వివరణ ఇచ్చిన తర్వాత కోర్టు మాత్రము ఖచ్చితంగా ఆలోచించే పరిధిలో ఉంటాము, ఖచ్చితంగా కూడా ఆలోచించి మళ్ళీ కస్టడీకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే తన నోటు ఎక్కడేశాడు, తను రాసిన లేఖ అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. మరి అది కుటుంబ సభ్యుల వద్ద ఉందా,
కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇచ్చాడా, లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్ లో ఏమైనా ఎక్కడైనా దాచాడా, ఈ ఐఫోన్ ఎవరి వద్ద ఉంది, ఎవరికి అప్పచెప్పాడు, లేకపోతే తను ఎక్కడ దాచాడు అనే ప్రయత్నంలోనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అవి వెతికే పనిలో పడ్డారు అనేది కూడా తెలుస్తూ ఉంది సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్లో కీలకమైన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లేఖ అలాగే ఆధారాలు ఉన్న ఐఫోన్ రెండూ మాయమయ్యాయి. తాగిన మైకల్లో నోటు రాశానని కస్టడీలో వెల్లడించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నోటుపై ప్రశ్నించడం జరిగింది సిపి సజ్జనార్. నోట్ ఎక్కడుందో తెలియదంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఉదయ్ కృష్ణారెడ్డి.